శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 2వ అధ్యాయంలో 68వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏక ఏవ పరో బంధు ఋషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, ఆ యొక్క గురుమూర్తి ఏ విధంగా మనకి కష్టములను నిండుగా ఉన్నప్పుడు, దిక్కు తోయనప్పుడు మనకు ఒక కరదీపి అయి, మన జీవన విధానానికి వరక మార్గదర్శి అయి, ఆపత్తుల నుండి గట్టు ఎక్కించగలిగినటువంటి ఒక శక్తి ఆ గురు శక్తికే ఉన్నది. ఆపత్తు పొందినప్పుడు సర్వధర్మ స్వరూపుడైన శ్రేష్ఠుడగు ఆ ఒక్క గురువే బంధువగుచున్నాడు. అట్టి పరమ బంధువైన సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉంటాడు పరమేశ్వరుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఎప్పుడు ధర్మం అనేది నశించిపోతుందో, అధర్మం అనేది పెంబూతుకుతుందో, అధర్మం అనేది ఎక్కడ ప్రబలమై, అధర్మం అనేది గొప్పగా తనకు తానే విర్రవీగుతూ, తనకంటే మించినది లేదు అన్నట్టుగా దుర్మార్గం పెరుగుతుందో, ఆ సమయములందు దుష్ట శిక్షణకై, ధర్మ సంరక్షణకై నాకు నేనుగా వస్తాను అంటాడు. ఆ విధంగా ఉంటుంది గురుశక్తి. ఆ గురుశక్తికి మించినటువంటిది ఏరొక్కటి లేదు అని మనం నిశ్చయించాలి. ఆ గురువే మనకు దైవమై ఉంటాడు. ఆ గురువే మనకు సర్వం అని మనం నమ్మగలిగిన నాడు గురువు పైన అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. ఆ విశ్వాసము ఎప్పుడు కలుగుతుందో గురుముఖత మనకు నిజము తెలియబడుతుంది. నిజము తెలియబడినప్పుడు, నిజము తెలుసుకున్నటువంటి వాడు ఏ భ్రాంతులకు లోను కాకుండా, ఏ యొక్క అపశృతులు లేకుండా, సమాజమునకు హాని కలుగకుండా జీవిస్తూ, తాను కాకుండా ఇతరులను కూడా తరింప చేస్తూ ఉండగలుగుతాడు. అందుకే గురువుని దైవంగాను, బంధువుగాను, స్నేహితుడుగాను, సఖుడుగాను భావించాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుల వారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.